పాకిస్తాన్ కి చెందిన వార్తాపత్రిక డాన్ భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ గురించి సంచలన కథనం ప్రచురించింది. డాన్ పత్రిక కథనం ప్రకారం ఎల్ఓసీకి సరిగ్గా 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటి సమీపంలో బుధవారం ఉదయం 8:45 సమయంలో 2 ఎయిర్ క్రాఫ్టులు మంటల్లో కాలిపోవడం తాను చూశానని 58 ఏళ్ల వయసున్న మహ్మద్ రజాక్ తెలిపినట్లు డాన్ పత్రిక రాసుకొచ్చింది. కాలిపోతున్న ఓ విమానం నుంచి పారాచూట్లో ఓ వ్యక్తి తన ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో కిందకు దిగడం తాను చూశానని చెప్పుకొచ్చారు. గ్రామంలోని కొందరు యువకులను వెంట తీసుకెళ్లి అక్కడికి వెళ్లి చూడగా ఓ పైలట్ కనిపించినట్లు మహ్మద్ రజాక్ తెలిపారు. యువకులను అతని దగ్గరకు వెళ్లవద్దని, సైన్యం వచ్చేదాకా వేచి చూద్దామని తాను చెప్పినట్లు మహ్మద్ రజాక్ తన పత్రికకు ఫోన్ లైన్ లో తెలిపినట్లు డాన్ పత్రిక చెప్పుకొచ్చింది. తాను వెళ్లిన సమయంలో కొన్ని డాక్యుమెంట్లను, మ్యాప్లను మింగేందుకు ఆ పైలట్ ప్రయత్నించాడని రజాక్ చెప్పినట్లు సదరు పత్రిక తెలిపింది. పిస్టల్ చేతబుచ్చుకున్న ఆ పైలట్ ఇది ఇండియానా లేక పాకిస్తానా అని స్థానిక యువకులను అడిగినట్లు రజాక్ చెప్పాడు. ఆ యువకుల్లో ఓ యువకుడు తెలివిగా వ్యవహరించి ఇది ఇండియా అని అబద్దం చెప్పాడని రజాక్ చెప్పినట్లు డాన్ పత్రిక తెలిపింది. దీంతో పైలట్ అభినందన్ ఇండియా జిందాబాద్ అని నినాదాలు చేశాడట. దాహంగా ఉందని నీళ్లు ఇవ్వాలని అభినందన్ కోరినట్లు తెలిసింది. అభినందన్ ఇండియాకు చెందిన వ్యక్తి అని తెలుసుకున్న కొందరు యువకులు పాకిస్తాన్ ఆర్మీ జిందాబాద్ అని నినాదాలు చేశారట. దీంతో అభినందన్ గాల్లోకి కాల్పులు జరిపినట్లు డాన్ పత్రిక చెబుతోంది. ఈ పరిణామంతో కంగుతున్న యువకులు రాళ్లు చేతిలోకి తీసుకున్నారట. దీంతో అభినందన్ దాదాపు 1/2 కిలోమీటర్ వెనక్కి పరిగెత్తాడని, తనను వెంబడించిన యువకులకు పిస్టల్ చూపించి భయపెట్టాడని రజాక్ తమకు చెప్పినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. ఈ పెనుగులాటలో అభినందన్ మరోసారి గాల్లోకి కాల్పులు జరిపాడట. జేబులో నుంచి కొన్ని డాక్యుమెంట్లను తీసి నీటిలో ముంచి నాశనం చేసే ప్రయత్నం చేశాడట. పిస్టల్ కింద పడేయాలని యువకులు కేకలు వేయగా ఓ యువకుడిని కాలిపై కాల్చాడని డాన్ పత్రిక చెప్పుకొచ్చింది. అయితే ఇందులో నిజమెంత అనే విషయంలో స్పష్టత లేదు. ఎట్టకేలకు పిస్టల్ కింద పడేసిన అభినందన్ ను పాక్ యువకులు చుట్టుముట్టారని, అతనిపై దాడి చేశారని, పాక్ సైన్యం వచ్చి అభినందన్ ను కాపాడిందని సదరు పత్రిక చెప్పడం విశేషం.